ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ది సెలబ్రిటీ స్పెషల్. మన జడ్జెస్ రెడీగా ఉన్నారు ఈ పర్ఫార్మెన్సెస్ ని జడ్జ్ చేయడానికి. ఆలస్యం చేయకుండా జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ది ఎవర్ స్టైలిష్ అండ్ ఎనర్జెటిక్ శేఖర్ మాస్టర్ అలాంగ్ విత్ అవర్ బార్బీ బొమ్మ ప్రణీత గారు. ఈ వారం ఎలిమినేషన్ ఎపిసోడ్ అని చెప్పాను కదా, కానీ ముందు ఈ వచ్చేవాడిని ఎలిమినేట్ చేసేస్తే బాగుంటుంది అని చెప్పి నా ఫీలింగ్. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను మీకు అర్థమైంది కదా. కంటెస్టెంట్లను కాదు, ఫస్ట్ ఈ కంత్రి గారిని ఎలిమినేట్ చేసేయాలి. బాబు కంత్రీలకే మంత్రి రానా. ఓరి బాబోయ్, ఇది నన్ను వదిలేలా లేదు. ఈ ఎపిసోడ్ లో నువ్వు తేడాగా బిహేవ్ చేయాలా? బాబోయ్, ఫాలో అవుతున్నాను కదా అని చెప్పి ఏది పెడితే అది చెప్తే ఫాలో అవ్వం ఇక్కడ. రే, ఈ బుక్ తీసుకో, మనం ఈ రోజు లవర్ బాయ్ లాగా వెళ్దాం. హార్ట్ బుక్ పై లవ్ స్టోరీ మళ్ళీ రాసే రైడర్ ఎవరనుకున్నా లవర్ బాయ్ అయినా డైరెక్ట్ గా వచ్చేవేంటి? బుక్ పడాలి, దానికి ఒక ప్రాసెస్, భవిష్యం అని ఓడాపేండి. ఇప్పుడు ఆ బుక్ గురించి వద్దు, ఆల్రెడీ పడింది లోపల. ఏదో తేడాగా చెప్తుంది అది. ఏం రాసింది? తేడానే రాసింది. సరే, ఆ బుక్ మ్యాటర్ ఎవరికి చెప్పకు. నేను లవర్ బాయ్ గా రెచ్చిపోతా, చూస్తూ ఉండు, ఓకేనా? లవర్ బాయ్ గా విత్డ్రా అవుతున్నా. ఎలాగానే దాన్ని చూసి ఇంకేం వస్తుంది లవర్ బాయ్. లోపల ఉన్న లవర్ మొత్తం చచ్చిపోయాడా? Oh my God. లవర్ బాయ్ గారు, మా డి కంటెస్టెంట్స్ ఎవరైనా నచ్చితే మీరు హ్యాపీగా ప్రపోజ్ కూడా చేసుకోవచ్చు. ఉంది ఇద్దరు, చెప్పలేము, చెప్పినా ఒప్పుకోదు ఇంకొక ఆవిడ. ఇంకెవరికి చెప్తాం? ఏంటనయా All right, so let's begin the celebrity special. ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్, కంటెస్టెంట్స్ అండ్ జడ్జెస్. ఇవాళ జరుగుతున్నటువంటి ఎపిసోడ్ తర్వాత ఉన్నటువంటి 5 కంటెస్టెంట్స్ లోంచి ఒకళ్ళు ఎలిమినేట్ అవబోతున్నారు. మిగిలిన 4 కంటెస్టెంట్స్ వాళ్ళు డైరెక్ట్ గా ఫైనల్స్ కి క్వాలిఫై అవబోతున్నారు. సో ఆల్ ద బెస్ట్ గైస్. సో ఈ ఎపిసోడ్ పర్టికులర్లీ మీ అందరికి చాలా 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 ఇంపార్టెంట్. ఫైనల్స్ కి ఇంకా కేవలం ఒకే ఒక్క అడుగు దూరంలో ఉన్నారు. ఆచితూచి పర్ఫామ్ చేయండి, ఫైనల్స్ కి రండి అండ్ టైటిల్ ని గెలవండి. వన్స్ అగైన్ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. మాస్టర్, ఇప్పటి వరకు జరిగిన ఎపిసోడ్స్ పర్ఫార్మెన్సెస్ వేరు. ఈ ఎపిసోడ్ ఎందుకంటే మీరు ఫినాలేకి వెళ్తున్నారు. ఇప్పటివరకు మేము ఏంటంటే ఆర్టిస్టులు కదా, కొంచెం అటు ఇటు చేసినా అలా వదిలాం. కానీ నెక్స్ట్ మీరు ఫైనల్స్కి వెళ్తున్నారు, ఫినాలేకి వెళ్తున్నారు. ప్రతి చిన్న పాయింట్ కౌంట్ చేస్తాం. ఆ దృష్టిలో పెట్టుకొని పర్ఫార్మ్ చేయండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ శేఖర్ మాస్టర్. ఈ ఎలిమినేషన్ రౌండ్ లో ఫస్ట్ పర్ఫార్మ్ చేయడానికి వచ్చేస్తున్నారు రాకీ. లెట్స్ వెల్కమ్ హిమ్.
చెయ్యాలి రోజుకో తప్పు అవ్వాలి నీకు కనువిప్పు అది చేసి తప్పే మళ్ళీ నువ్వు చేస్తే తప్పు ఏ తప్పు చెయ్యకపోతే అది ఇంకా తప్పు మరి అంతా నీకే తెలుసనుకోవడం పొరపాటవదా నువ్వు చేసే పనిలో ప్రాణం పెట్టి దూకే గురువా ఉప్పొంగాలి ఉత్సాహం గుండెల్లో నీ దమ్మంతో చూపించే అందరిలో గురుమై ఆ మెరుపై పిడుగై నువ్వు అడుగై సత్తే ఏ గొడవ లేదు సత్తే ఏ గోలా లేదు పుట్టే పడిమోడు సత్తాడోయ్ ఓయ్ సో జడ్జెస్ ఎలా అనిపించింది మన రాకీ గారి పర్ఫార్మెన్స్? శేఖర్ మాస్టర్. శ్రవణ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేజ్ ని బాగా యూజ్ చేశారు మీరు అక్కడ డాన్స్ చేశారు, మళ్ళీ రాంగాని ఇక్కడ ఫార్మేషన్ తో చేశారు, స్టెప్స్ దగ్గర చేశారు. స్టేజ్ యూసేజ్ మాత్రం చాలా బాగా చేశారు శ్రవణ్ నీ నుంచి నేను చాలా ఎక్స్పెక్ట్ చేస్తాను శ్రవణ్, ఎందుకంటే నువ్వు మంచి స్టైల్ ఉన్న డాన్సర్, మంచి కొరియోగ్రాఫర్, నువ్వు ఇంకా బాగా చేయొచ్చు అని అనుకున్నా. ఓకేనా? ఓకే, ఆల్ ది బెస్ట్ శ్రవణ్. థ్యాంక్ యూ మిస్టర్. రాకీ బాగా చేసావు రాకీ, కానీ ఇంకా బాగా చేయొచ్చు నువ్వు కూడా. ఓకే, ఆల్ ది బెస్ట్. ప్రణీత గారు, మన రాకీ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది రాకీ, అండ్ ఎస్పెషలీ బైక్స్ పైన చేసింది కొంచెం కష్టం, కొంచెం అన్బ్యాలెన్స్ ఉన్నాయి, బట్ ఓవరాల్ గా చాలా బాగుంది. జడ్జెస్, టైమ్ ఫర్ ద సీక్రెట్ స్కోర్స్. థ్యాంక్ యూ జడ్జెస్. సీక్రెట్ స్కోర్స్ నోటెడ్. ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్ మాస్టర్. ఈ ఎలిమినేషన్ రౌండ్ లో తన పర్ఫార్మెన్స్ తో సిద్ధంగా ఉంది శ్వేత నాయుడు. లెట్స్ వెల్కమ్ హర్. బావొచ్చాడో లప్ప బావొచ్చాడు, ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు. బావొచ్చాడో
బావొచ్చే అరే బావొచ్చే బావొచ్చాడు లప్ప బావొచ్చాడు ఎంత బాగున్నాడు లప్ప బాగున్నాడు బావొచ్చాడు లప్ప బావొచ్చాడు ఎంత బాగున్నాడు లప్ప బాగున్నాడు బావొచ్చాడు లప్ప బావొచ్చాడు ఎంత బాగున్నాడు లప్ప బాగున్నాడు శేఖర్ మాస్టర్ మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? శ్వేత, మాస్టర్ నువ్వు చేస్తుంటే ఒక మ్యాజిక్ ఉంటుంది శ్వేత. అష్రఫ్, ఆ బిగినింగ్ నువ్వు కార్డ్ తో చేపించావు కదా, ఇంకొంచెం సేపు ఉంటే బాగుంటుంది అనిపించింది. తను పెట్టిన పోస్చర్ బాగుంది, ఇంకా దాంతో ఏమైనా ప్లే చేయొచ్చు అనిపించింది. చాలా బాగుంది అది. ఫుల్ ఎనర్జెటిక్ గా అనిపించింది బిగినింగ్ నుంచి ఎండ్ వరకు. చాలా బాగుంది. డబ్ స్టెప్ చేసింది కదా శ్వేత, వెల్ ట్రై. థ్యాంక్ యూ మాస్టర్. కొంచెం ప్రాక్టీస్ చేసి ఉంటే పర్ఫెక్ట్ గా ఉండేది. కానీ శ్వేత, నీ ఎక్స్ప్రెషన్స్ గానీ ఎనర్జీ లెవెల్స్ పీక్స్ సూపర్. ప్రణీత గారు మీకు ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? చాలా బాగుంది శ్వేత. మీ ఎక్స్ప్రెషన్స్, మీ ఆ స్టైల్ ఉంది కదా, మాస్ హిట్టింగ్ మూమెంట్స్ నాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. టైమ్ ఫర్ దీస్ ఇంపార్టెంట్ సీక్రెట్ స్కోర్స్. Secret scores noted. Thank you so much. All the very best, Shweta, and all the very best, Ashraf Master. Thank you. ఈ సాంగ్ చూశాక నాకు ఒక సాంగ్ కొరియోగ్రఫీ చేయాలనిపించింది. నీకు అలాంటి దరిద్రమైన టాట్లు ఎందుకు వస్తున్నాయి? ఎందుకో వచ్చింది అసలు. ఎందుకు? దానికి నాకు శేఖర్ మాస్టర్ సపోర్ట్ కావాలి. హలో హలో హలో, ఖర్చు అయిద్దమ్మా. రావాలంటే ఖర్చు అయ్యిద్ది. భయపడకు, నేనేం డామినేట్ చేయను. కాదు, ఇదేంటి మెల్ల ఏంటిది ఇది? మీరు అడుగుతుంటారుగా, అది ఇదే ఏంటిది భలే ఉంది ఇది. అది అరే చూడేవయ్యా, ఏదది? ఇది బానే ఉంది, కానీ అది ఒక్కటే ఉంది, అది గుర్తుపెట్టింది. లవర్ బాయ్ అంటే క్యాప్ వేసుకుంటే లవర్ బాయా? ఎటు తిప్పినామా ఏం పండు కోతి లెక్కనున్నావురా. పోకిరిలో బ్రహ్మానందం గారు గుర్తొస్తున్నారు నాకు. అబ్బా, శృతి. నన్ను ఎందుకు పిలిచినట్టు నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు. కొరియోగ్రఫీ చేసేటప్పుడు ఎవరైనా మాట్లాడితే కోపం వస్తుందా రాదా? నువ్వు కొరియోగ్రఫీ చేయట్లేదు కదా, నువ్వు చేస్తే కోపం ఫస్ట్ వస్తుంది. ఇంటరాక్షన్ అనేది కొరియోగ్రఫీలో ఒక భాగం. చేసి మమ్మల్ని పిలవాలి, మా టైం వేస్ట్ చేయొద్దు ఇక్కడికి పిలిచి. అర్థమైందా? కాసేపట్లో స్టార్ట్ అయింది మన కొరియోగ్రఫీ. ఓకే, భలే ఉంది ఇది. ఓకే. ఆ అమ్మాయి విలేజ్ లో ఉన్న మన మరదలు, నీ మరదలా? మన ముగ్గురికి మరదలా? ఓకే, Yes. ఓకే. మనం ఫారెన్ నుంచి వచ్చాం. ఆ అమ్మాయి కోసం, మరదల కోసం మన ముగ్గురు ఫైట్ చేసుకోవాలి. అది నాదంటే అబ్బా, ఇది ఒక్కటే ఎక్కట్లేదు మళ్ళీ. బావొచ్చాడు లప్ప బావొచ్చాడు ఎంత బాగున్నాడు లప్ప బాగున్నాడు బావొచ్చాడు లప్ప బావొచ్చాడు ఎంత బాగున్నాడు లప్ప బాగున్నాడు బావొచ్చాడు లప్ప బావొచ్చాడు ఎంత బాగున్నాడు లప్ప బాగున్నాడు. ఏం మాస్టర్? శేఖర్, నాలో ఉన్న గ్రేస్ నీలో ఎక్కడో మిస్ అవుతుంది. అది ఉంటే కదా మాస్టర్ రావడానికి, మిస్ అవడానికి. ఇలా పెట్టానా? ఓకే మాస్టర్. ఏం చేశారు అర్థం కాలేదు. వీళ్ళేమో ఫాస్ట్ మూమెంట్లు అర్థం చేసుకోలేరు. రెండోసారి నాకే రాదు, అలా ఉంటాయి మన స్టెప్పులు. ఇది మాస్టర్ రెడీ? ఇంకొంచెం దాన్ని. ఓ ఏంటి మాస్టర్, ఏమైంది? రావట్లేదే రెడీ? రెడీ? అదేంటి? సరే చేస్తానండి, సౌండ్ పెట్టండి. బావొచ్చాడు లప్ప బావొచ్చాడు ఎంత బాగున్నాడు లప్ప బాగున్నాడు. ఇది మీది ఒకటిలా వెళ్తుంది, మన రెండు ఒకేసారి వెళ్తాయి. ఎంతసేపు మనం డాన్స్. మరదలను పిలవండి. మరదలు రండమ్మా. మనం ఫారెన్ నుంచి మరదల కోసం వచ్చాం. Hey, hi Shweta. What's హాయ్ up? How are బావ, you? ఎలా ఉన్నారు? I'm good, Ray. You know what? I got something for you. Yeah, ఎలా ఉంది? చాలా బాగుంది బావ. పెట్టుకో, చేతికి పెట్టుకో ring. ఇంకా నీది అయిపోయిందిలే. దీంతో మాట్లాడిన అవసరం. పాటి
బావొచ్చి మా బావొచ్చి ఒలే బావొచ్చి బావొచ్చాడు లప్ప బావొచ్చాడు ఎంత బాగున్నాడు లప్ప బాగున్నాడు మీరు మంచి స్టెప్ కొరియోగ్రాఫ్ చేశారు. థ్యాంక్ యూ మాస్టర్. ఈ ఎలిమినేషన్ రౌండ్ లో నెక్స్ట్ పర్ఫామ్ చేయడానికి ఆదర్శ్ రెడీగా ఉన్నాడు. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ హిమ్. ఎగటోడు మన తప్పుల్ని ఏలెత్తి చూపిస్తాడు, కానీ మన మీద మనకు నమ్మకం ఉన్నప్పుడే జీవితంలో ఏదైనా సాధించగలం. రఫాడే వయసు మాది లుక్కేస్తే ఫైర్ రో చిందేసే మనసు మాది చింతే లేదు రో రఫాడే వయసు మాది లుక్కేస్తే ఫైర్ రో చిందేసే మనసు మాది చింతే లేదు రో లేటెస్ట్ స్టైల్ మాది రో లైఫ్ స్టైల్ వేరు రో సింపుల్ గా సెంటర్ అడగరో స్టెప్పు రిథము రెండు కలిపి రఫాడించేరో మారో మారో గోలీ మారో అరే యారో యారో సునియారో మారో మారో గోలీ మారో రేపుందో లేదో తెలియదు రో లెట్స్ డూ ఇట్ అపమానం పక్క నెట్టరు అవకాశం పట్టరు అవరోధం దాటుకెళ్ళరు ఓ లోకం ప్రపంచం అలాగే నంటూ తలలే ఊపునురో మారో మారో గోలీ మారో రేపుందో లేదో తెలియదు రో లెట్స్ డూ ఇట్ రఫాడే వయసు మాది లుక్కేస్తే ఫైర్ రో చిందేసే మనసు మాది. పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడే ముందు నాకు ఒక విషయం చెప్పాలనిపించింది మాస్టర్. నాకు పర్సనల్ గా ఐఎమ్ షూర్ అందరికీ కూడా అనిపిస్తుండొచ్చు, ఎంత ఇన్స్పైరింగ్ అనిపించింది అంటే నా లైఫ్ జర్నీ అంతా గుర్తొస్తూ మా స్ట్రగుల్స్ గుర్తొస్తూ మనకు స్ట్రగుల్ ఇది అనే ఒక ఫీలింగ్ వచ్చింది. గైస్ ఐఎమ్ టెల్లింగ్ యూ, నిజంగా థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఇంకా జడ్జెస్ దగ్గరికి వెళ్ళిపోదాం. జడ్జెస్, జడ్జ్మెంట్ అబౌట్ దిస్ పర్ఫార్మెన్స్. ప్రణీత గారు. స్పీచ్లెస్, బికాస్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా చాలా బాగుంది. మారో మారో గోలీ మారో రేపుందో లేదో తెలియదు రో థ్యాంక్ యూ సెట్ కి రావడం, మీ టాలెంట్ ఇక్కడ చూపించడం, థ్యాంక్ యూ సో మచ్. చిన్ని విషయాలకి ఎంత పెద్ద సీన్ క్రియేట్ చేస్తాం లైఫ్ లో, బట్ మీరు లైఫ్ నే ఇలా ఎంత డేరింగ్ గా ఎంత బ్రేవ్ గా ఫేస్ చేస్తున్నారు. రియలీ హ్యాట్స్ ఆఫ్.
ఆదర్శ్ యు వర్ సో గుడ్, లైక్ యాజ్ యూజువల్ చాలా బాగా చేశారు. మణికంఠ మాస్టర్ చాలా బాగుంది. డాన్సర్స్ కూడా సూపర్, ఎనర్జీ అన్ని సూపర్. బట్ టుడే వాళ్ళు దే స్టోల్ ద షో ఫర్ షూర్. థ్యాంక్ యూ ప్రణీత గారు. శేఖర్ మాస్టర్, మీకు ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? మణికంఠ పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయిన తర్వాత అలా ఫ్లాట్ గా వెళ్తా ఉంది. ఏంటి అలా వెళ్తుంది? ఆ తర్వాత పాప వచ్చింది, అక్కడి నుంచి ఎనర్జీ స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఇంకొకరు వచ్చారు, రవిచంద్ర. గుడ్, నాకు బాగా అనిపించింది. ఒకవేళ వాళ్ళు లేకపోతే గనక ఈ పర్ఫార్మెన్స్ చాలా ఫ్లాట్ గా ఉండేది మణికంఠ. నువ్వు వాళ్ళని తీసుకొచ్చి ఎనర్జీ అలా లేపేవాది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ శేఖర్ మాస్టర్. నౌ ఇట్స్ టైమ్ ఫర్ ద సీక్రెట్ స్కోర్స్. థ్యాంక్ యూ జడ్జెస్. అండ్ ఆన్ దట్ నోట్, మీ నలుగురికి చాలా చాలా థ్యాంక్స్. డీకి వచ్చి మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేసినందుకు థ్యాంక్ యూ. తన నెక్స్ట్ పర్ఫార్మెన్స్ తో మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉంది సునంద. లెట్స్ వెల్కమ్ హర్. అమ్మా డంగురు డంగురు డంగురుమా, అమ్మా అమ్మోరు డంగురు డంగురుమా, అమ్మా డంగురు డంగురు డంగురుమా, అమ్మా అమ్మోరు డంగురు డంగురుమా. సో జడ్జెస్, మీకు ఎలా అనిపించింది? శేఖర్ మాస్టర్, వెల్ ట్రై సునంద. చూస్తానికి విజువల్ గా కూడా చాలా కలర్ఫుల్ గా ఉంది. అంటే నువ్వు చేసేప్పుడు కొన్ని కొన్ని చోట్ల క్లాసికల్ పోజెస్ రాలా. నువ్వు చేసినప్పుడు ఫేస్ లో ఆ రౌద్రం తెలుస్తుంది, ఆ బాడీలో ఆటలో ఆ రౌద్రం మీద రాలేదు. బానే ఉంది, కానీ మనం ఫైనల్స్ దగ్గరలో ఉన్నాం కదా, మనకి ఇంకా బాగుండాలి. అదొకటే మిస్ అయింది అనిపించింది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ శేఖర్ మాస్టర్. ప్రణీత గారు, మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? సూపర్ సునంద. సెట్ లో ఆ ఎనర్జీ వచ్చింది. అమ్మవారి ఫెస్టివల్ అంటే అంత గ్రాండ్ గా, అంత ఇంటెన్స్ గా ఉండేది. చాలా బాగుంది. ఐ రియలీ ఫెల్ట్ ఇట్. బట్ 1 or 2 places I felt like there was little less dance, but overall గా చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ ప్రణీత గారు. జడ్జెస్, లెట్స్ ప్రొసీడ్ విత్ ద సీక్రెట్ స్కోర్స్ ప్లీజ్.
సునంద, ఆల్ ద వెరీ బెస్ట్. ఆల్ ద వెరీ బెస్ట్ అంకిత మాస్టర్. రాఖీ గాడికి ఎప్పటి నుంచో డి స్టేజ్ మీద ఎవరైనా ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయాలని ఉందంట వాడికి. సరే, ఎవరికి ప్రపోజ్ చేస్తాడు ఇప్పుడు? వెళ్ళరా ఫస్ట్ స్టేజ్ మీద. లవ్ గురు ఇప్పుడు. రాఖీ ఎవరికి ప్రపోజ్ చేయాలో మనం తీసుకెళ్లి చూపిద్దాం. ఒక్క నిమిషం, నేను తీసుకొని వస్తా. నువ్వు ప్రపోజ్ చేయాలన్నావు, రాజమండ్రి స్టైల్లో ఎలా ప్రపోజ్ చేస్తావు అలా ప్రపోజ్ చేయి. ఆడి బాధ ఏంటి? అమ్మాయికి తెలుగు రాదని ఆడు బాధపడుతున్నాడు. వచ్చు ఇది ఏమంటున్నాడు తెలుసా? నా గర్ల్ ఫ్రెండ్ కి తెలిస్తే గోలెట్టేస్తానయా. సరే, వదిలేస్తాం. మీ గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పు, వదిలేస్తాం. గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్తే వాళ్ళ అమ్మ నాన్న గోలెట్టేస్తారు. అన్నా నువ్వు వేరేది ఏం చెప్పినా చేస్తా అన్న, ఏదైనా చేస్తా, ఇది ఒకటి తప్ప. ఫస్ట్ ఆ అమ్మాయికి ఏదన్నా చెప్పి పంపించు. ఓకే సారీ. సారీ కాదరా, ఏదన్నా మంచి మాట ఒక్కటి చెప్పరా పాపం అమ్మాయితో. ఇందాక మీరు చాలా బాగా డాన్స్ చేశారు, మీ హెయిర్ స్టైల్ చాలా బాగుంది, చేతికి బ్యాండ్ కూడా బాగుంది. చెప్పు, కాలుకు షూ బాగుంది. సరే, ఆ అమ్మాయి చేయి పట్టుకొని నేను ఎలా తీసుకొచ్చానో అలా అక్కడ దింపేసి రాపు. అనే వద్దనయ్య, నా భాగవతం చాలా ఉందన్నయ్య అందులో అన్నాడు. ఫోన్ చేసి నీ గర్ల్ ఫ్రెండ్ కి ఐ లవ్ యూ చెప్పు. అన్న ఫోన్ లిఫ్ట్ చేయదన్నా. ఒకసారి ట్రై చేయి చూద్దాం. ట్రై చేయరా, మేమేం చూడట్లేదురా, నువ్వే చేసి మాట్లాడు. పేరొద్దు, ఏమొద్దు అన్న. వద్దన్నా అన్న మీకు తెలియట్లేదు, నిజంగా చంపేపోద్దన్నా. అనయా వద్దనయా, పెద్ద పెంట అయిపోద్దనయా, మీకు తెలియట్లేదు అంటున్నాడు. సరేరా, బయలుదేరు. ఈ ఎలిమినేషన్ రౌండ్ లో నెక్స్ట్ పర్ఫార్మ్ చేయడానికి సిద్ధంగా ఉంది వర్షిని. లెట్స్ వెల్కమ్ హర్. రేయ్, మన సర్పంచ్ గారు ఊరు చివరి 2 పాముల కలయికను చూసి అందులో ఒక పాముని చంపేశారంట్రా. ఆ బ్రతుకున్న ఇంకో పాము మన సర్పంచ్ గారిని ఏం చేస్తుందో ఏంటో. కటిక బాల కథలు ముగియ కంటి కొసల అగ్ను లెగయ కండ కండగా ఒళ్ళు నరక కసి కసిగా గొంతు కొరక మృత్యు వచ్చి కేకలిడగా ప్రళయ నాదం జగతి వినగా చుక్క చుక్కగా నెత్తు రోడ దిక్కులన్నీ నక్కి చూడ చిత్రహింస చేయుచుండ శత్రువులే మాసిపోవదా. విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన. మరణము గంగమ్మై చీల్చవచ్చే కాంచన. కసిగా నిన్ను ఖండించేసి పోగా, కాల రాచి నేడు నిగడ ముగించేసి పోగా. వచ్చింది హోరు గాలిలాగా వచ్చరా, నిన్ను నడిచిపోదు వచ్చరా. ఆడామగా కలిసి వచ్చరా, నిన్ను మింగి వేయ కాలి వచ్చరా. రే 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 కపలమలలు అగ్ని కురియ కన్నుల మంటల సెగలు మెర్రయ అకల వేళల వేటకు వచ్చే లోకమదిరిపోగా. అక్కడి నక్కలు చెట్టుకి చిక్కగా రకసి ముక్కల పీకలు లోకంగా కాళిక నాలుక తెరుచుకు వచ్చే కాలమాగిపోగా. కొమ్ముల పాముల గోధుమ తాచులు అందంగా మెరిసే నాగులు, కట్ల పాము చుట్ల పాము తెల్లంగా మెరిసే నాగులు, అడగ పాము మన్ను పాము నీటైనా నీటి పాము, పుట్టల నాగులు తోడై వచ్చిందే. గాలిలాగా వచ్చరా, నిన్ను నరికి పోగులెట్ట వచ్చరా. అనామగా కలిసి వచ్చరా, నిన్ను మింగి వేయ కాలి వచ్చరా. రే 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 ఉరుమురమి గొంతునులమి కడ తెరుస్తానే. సౌరు గాలిలాగా వచ్చరా, నిన్ను నరికి పోగులెట్ట వచ్చరా. అనామగా కలిసి వచ్చరా, నిన్ను మింగి వేయ కాలి
కేడి కులుకు కులుకు అదిలిస్తే నిన్నే బెదరు కదిలొస్తే భూమి అదురు కంటి ఎరుపు చూడు చూడు ఆరిపోని సెగలు రేపు ముష్కర ముక్కలు 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 ముడుల గుంటలు ముక్కలు చెక్కలు చిచ్చర కన్ను తెరుచుకున్నది జరుగునిక్కడ అసుర సంహారం. విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన. ఆల్రైట్, మరి మీ పర్ఫార్మెన్స్ మన జడ్జెస్ కి ఎలా అనిపించిందో కనుక్కుందాం. స్టార్టింగ్ విత్ శేఖర్ మాస్టర్. నాకు ఓపెనింగ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఓపెన్ అయింది. యూజువల్ గా ఇలాంటి సాంగ్స్ లో ఎక్కువ డాన్స్ ఉండదు, కానీ మీరు డాన్స్ వదలకుండా డాన్స్ చేశారు. శుభం. వర్షిని గెటప్ బాగుందమ్మా, మీ బాయ్స్ గెటప్ బాగుంది. సుదర్శన్ నాకు చాలా బాగా నచ్చింది. సుదర్శన్ సూపర్, థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ మాస్టర్. ప్రణీత గారు. క్రియేటివిటీ చాలా బాగుంది, లైటింగ్ కూడా మార్చేశారు, చాలా విజువల్ గా చాలా చాలా డిఫరెన్స్ ఇచ్చారు, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ ప్రణీత గారు. అలాగే అన్న చెప్పన్నా. అందరు మాస్టర్ పిలుస్తూనే ఉంటారు, నేను చాలా తక్కువ సార్లు నా గ్రూప్ ని పిలుస్తూ రండి రండి రండి, వచ్చేయండి బాయ్స్. విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన. జైలాన్, నిన్ను చూస్తే భూమికైనా గుర్తొస్తారా? జైలాన్ గారిలో భూమికను చూసుకుంటున్నాడు ఆయన. కానీ ఏ మాట కాబట్టి సుదర్శన్, ఈ అందరూ గెటప్ వేసారు అంతే. అసలైన పాము ఎక్కడుందో తెలుసా? అసలు నేను తిరిగా. అండ్ జడ్జెస్, ఈ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చేటువంటి సీక్రెట్ స్కోర్స్. ఆల్ ద వెరీ బెస్ట్ వర్షిని అండ్ సుదర్శన్ డార్లింగ్. థ్యాంక్ యూ బాయ్స్. మరణ మృదంగమై నిన్ను చీల్చవచ్చే కాంచన. సో ప్రీవియస్ ఎపిసోడ్ పర్ఫార్మెన్సెస్, ఈ ఎపిసోడ్ పర్ఫార్మెన్సెస్ అన్ని అయ్యేసరికి ఏ కంటెస్టెంట్ కి ఎన్ని మార్క్స్ ఉన్నాయి, ఎవరెవరు ఏ పొజిషన్ లో ఉన్నారో తెలుసుకోవాల్సినటువంటి టైం వచ్చేసింది జడ్జెస్. So before that, may I request all our lovely contestants onto this dais, please. So right now, ఇక్కడ ఉన్నటువంటి ఈ స్కోర్స్ డిసైడ్ చేస్తాయి ఈ రోజు ఎలిమినేట్ అయ్యేటువంటి ఆ కంటెస్టెంట్ ఎవరు, నెక్స్ట్ ఫైనలిస్ట్లుగా మారపోయేటువంటి ఆ నలుగురు కంటెస్టెంట్లు ఎవరు. ప్రీవియస్ వీక్ ఎపిసోడ్ పర్ఫార్మెన్సెస్ అండ్ ఈ వీక్ పర్ఫార్మెన్సెస్ ని కలిపి టోటల్ సమ్ తో వచ్చినటువంటి మార్క్స్ ని కన్సిడరేషన్ లోకి తీసుకుని నెంబర్ 1 to నెంబర్ 5 పొజిషన్స్ ని డిసైడ్ చేశారు మన జడ్జెస్. సో ఈ బాటమ్ లో ఉన్నటువంటి ముగ్గురు మధ్య ఇప్పుడు మన డి సెలబ్రిటీ స్పెషల్ లో రూల్స్ పరంగా ఓటింగ్ జరగబోతోంది. బట్ అక్కడ ఉన్నటువంటి కంటెస్టెంట్స్ ఇద్దరే. ఎవరినైతే ఎలిమినేట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి మీ ఓట్లు వేయాలి. ఓట్లు వేయాల్సింది ఇద్దరు కంటెస్టెంట్లు మాత్రమే కాబట్టి ఇక్కడ బాటమ్ లో నిల్చున్న ముగ్గురు కంటెస్టెంట్లు కూడా వాళ్ళకి కాకుండా, దట్ ఈస్ సెల్ఫ్ ఓటింగ్ కాకుండా ఈ ఓటింగ్ ప్రాసెస్ లో పార్టిసిపేట్ చేయాలి. అండ్ మిగిలిన ఇద్దరిలో ఎవరికైనా ఓటు వేయొచ్చు. మీరు ఇక్కడ ముగ్గురు ఉన్నారు, వాళ్ళిద్దరే ఉన్నారు. సో ఓట్స్ అలా స్ప్లిట్ చేయలేము ఆబ్వియస్ గా కాబట్టి. సో మీరు ముగ్గురు కూడా సెల్ఫ్ నామినేట్ చేసుకోకూడదు, సెల్ఫ్ ఓట్ చేసుకోకూడదు, మిగిలిన ఇద్దరికి ఓట్ చేయాలి. జడ్జెస్, ఓటింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఇంకా స్టార్ట్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ ద ఓటింగ్ ప్రాసెస్ విత్ వర్షిని. నా ఓటు సునందాకి. తను నాకు వేసిందని చెప్పి నేను వేయట్లేదు మాస్టర్. నేను ప్రీవియస్ పర్ఫార్మెన్స్ అన్ని చూశాను. ఆ వీక్ లో తను ఎలిమినేట్ అవ్వాల్సింది సేవ్ అయిన ఎపిసోడ్ నుంచి చూస్తే కొంచెం డాన్స్ తగ్గి క్యారెక్టర్స్ అండ్ ఎక్స్ప్రెషన్, యాక్టింగ్ మీద ఎక్కువ ఫోకస్ అనిపించింది. యాక్టింగ్ అండ్ క్యారెక్టర్స్ మీద ఫోకస్ ఎక్కువై డాన్స్ తగ్గిందేమో అని అనిపించింది. అంటే నువ్వేం క్యారెక్టర్స్ వేయట్లేదు, నువ్వు ఎలాంటి కాన్సెప్ట్ తీసుకోవట్లేదు, ఎలాంటి క్యారెక్టర్స్ ఎలాంటివి డిఫరెంట్ నువ్వు చూపించట్లేదు. చూపిస్తున్నాను. డాన్స్ ఉందా మరి నీ దాంట్లో కూడా? ఈక్వల్లీ డాన్స్ కూడా చేస్తున్నాం అనేది నా ఒపీనియన్. అండ్ యూ హ్యావ్ బీన్ స్టార్టెడ్ లైక్ పుష్ప నుంచి స్టార్ట్ చేసి ఇప్పటి వరకు స్టార్ట్ చేసింది ప్రతిదీ క్యారెక్టరే.
మనం క్యారెక్టర్ చేసినా కూడా డాన్స్ వదలకుండా చేసాం మాస్టర్. అందుకే ఆ రోజు మార్క్స్ కూడా ఎక్కువ వచ్చింది. డాన్స్ చేసాం, క్యారెక్టర్ వేసాం, క్యారెక్టర్ కాదు అని కాదు, క్యారెక్టర్ వేసాం, క్యారెక్టర్ వేసిన తర్వాత దానికి తగ్గట్టు డాన్స్ కూడా ఆడాం. డాన్స్ లేకపోతే పొజిషన్స్ ఎలా వస్తాం మాస్టర్? దానికి మార్క్స్ కూడా వచ్చింది. ఆ రోజు కూడా మనం సెకండ్ ప్లేస్ కి వచ్చాం, అది అందరికీ తెలిసిందే. దాని గురించి మాట్లాడి వేస్ట్. మరి ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాను నేను? మా కంటెస్టెంట్ తో మాట్లాడుతున్నాను నేను ఆన్సర్ ఇస్తున్నా కదా. యాజ్ ఎ కోరియోగ్రాఫర్ నేను వాళ్ళ కోరియోగ్రాఫర్. పుష్ప క్యారెక్టర్ వేసారు, ఇంకొకటి ఈ రోజు కూడా క్యారెక్టర్ వేసారు. నాకు వేసిన తర్వాత కూడా మనం డాన్స్ వదలట్లేదు, డాన్స్ ని కంటిన్యూ చేస్తున్నాం. ఏం డాన్స్ వేయకుండా నేను పొజిషన్స్ మారాను, ఫస్ట్ పొజిషన్ కి వచ్చాను, ఇప్పుడు మెయింటైన్ చేస్తున్నాను. ఇవేమి లేకుండానే నేను వచ్చేసాను ఈ పొజిషన్ కి. జస్ట్ సింపుల్ గా యాక్టింగ్ చేసుకుంటూ నేను ఈ పొజిషన్ కి వచ్చేసాను ఈ రోజు. ఇప్పుడు మీరు లాస్ట్ బిఫోర్ వచ్చినప్పుడు ఎందుకు డేంజర్ జోన్ కి వచ్చారు? అప్పుడు కూడా క్యారెక్టర్ వేశారు, అప్పుడు డాన్స్ తగ్గింది, అప్పుడు డేంజర్ జోన్ కి వచ్చారు. అంటే వస్తూ 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 డాన్సింగ్ స్కిల్స్ తక్కువ అవుతున్నాయి. అదొకటి వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు, నేను వాళ్ళకి చెప్పింది కూడా అదే మాస్టర్. 1 vote ఫర్ సునంద. నెక్స్ట్ ఓట్ శ్వేత, మీ ఓట్ ఎవరికి? చాలా టఫ్ డెసిషన్, చాలా టఫ్. బట్ కాంపిటీషన్ కాబట్టి కంపారిటివ్గా ఆలోచిస్తే ఐఎమ్ రియలీ సారీ సునంద. ఐ రియలీ లవ్ యువర్ డాన్స్. నీ గ్రేస్ అంటే నాకు చాలా ఇష్టం, నీకు తెలుసు. లాస్ట్ టైం కూడా ఐ సపోర్టెడ్ యూ ఓన్లీ బికాస్ నువ్వు అన్ని స్టైల్స్ చేయగలవు, చాలా ఫ్లెక్సిబుల్ అని చెప్పి. బట్ ఇప్పుడు వీళ్ళిద్దరితో కంపారబుల్ చేస్తే రాకీ రీఎంట్రీ ఇచ్చిన తర్వాత చాలా కాన్ఫిడెంట్ గా చేస్తున్నాడు, ప్లస్ అన్ని మూవ్స్ ఫినిషింగ్స్ అవన్నీ చాలా బాగా చేస్తున్నాడు యాజ్ ఫార్ ఎస్ ఐ అబ్జర్వ్. అండ్ ఆదర్శ్ బ్రో వస్తే పవర్ మూవ్స్ అండ్ బాడీలో కంట్రోల్ డాన్స్ అనేది చాలా హై ఉంది. సో కంపారిటివ్లీ చూసుకుంటే కనుక నా ఓట్ సునందక్ మాస్టర్. ఐఎమ్ రియలీ సారీ సునంద. థ్యాంక్ యూ శ్వేత. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఓట్ బాటమ్ 3 లో ఉన్న వాళ్ళు వేయాల్సినటువంటి టైం. సునంద, నీ ఓట్ ఎవరికి? రాకీకి సపోర్ట్ చేస్తున్నా. బికాస్ యాజ్ అందరూ చెప్పినట్టే కంబ్యాక్ ఇచ్చాక చాలా బెస్ట్ ఇస్తున్నాడు. మేము అలాగే ఎక్స్పెక్ట్ చేసాము, ఎవరైనా మళ్ళీ తీసుకొచ్చి మ్యాజిక్ చేస్తారు వీళ్ళు ప్రతి పర్ఫార్మెన్స్ లో అనుకున్నాం, కానీ ప్రతిదీ కూడా వాడు కష్టపడుతున్నాడు. సో నేను రాకీని సపోర్ట్ చేస్తున్నాను అండ్ ఆదర్శ్ అని ఓట్ చేస్తున్నా. ఆదర్శ్ ఎలిమినేట్ అవ్వాలని ఆదర్శ్ కి ఓట్ చేస్తాను. నెక్స్ట్ ఓట్ ఆదర్శ్, మీ ఓట్ ఎవరికి? అంటే సునంద నాకేదో ఓట్ చేసిందని అలా ఏమీ లేదు. నేను లాస్ట్ టైం కూడా నేను సునందకి సపోర్ట్ చేశాను, ఎందుకంటే తను స్ట్రెంగ్త్ ఉంది, తన దగ్గర పొటెన్షియల్ ఉంది, తను చేస్తుంది అని. నాకు ఇప్పుడు ప్రీవియస్గా చూసుకుంటే లాస్ట్ ఎపిసోడ్లో తను ఏదో అగ్నిముని చేసింది, దానికి అసలు నేను పెద్ద ఫ్యాన్ అయిపోయాను. ఆ పర్ఫార్మెన్స్ అలాంటి నేను ఎందుకు చేయలేదు అనేసి ఫిదా అయిపోయాను ఆ పర్ఫార్మెన్స్కి. ఇంకా దాని తర్వాత వచ్చిన ఎపిసోడ్స్ చూసుకుంటే కొంచెం డల్ అనిపించింది నాకు. సో నేను నా ఓటు సునందకి వేయాలనుకుంటున్నాను. అండ్ అమ్మ, నువ్వేదో నాకు ఓటు చేసావని అలా కాదు, నువ్వు వేసినా వేయకపోయినా నాకు మనసుకు అనిపించింది చెప్పాను. దట్స్ ఇట్. లాస్ట్ అండ్ ద ఫైనల్ ఓట్. రాకీ, నువ్వు ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నావు, ఎవరిని ఎలిమినేట్ చేద్దాం అనుకుంటున్నావు అండ్ ఎందుకు? మాస్టర్ చెప్పినట్టు మనకి టఫ్గా ఉండేవాళ్ళు చూస్ చేసుకోమన్నారు. అంటే నాకు పోటీగా నాతో డ్యాన్స్ చేసేది అయితే ఆదర్శ్ అన్న అనుకుంటున్నా. రీజన్స్? టఫ్ నాకు ఆదర్శ్ అన్న అనిపించాడు, నీకు బెటర్ కాంపిటీటర్ గా అనిపించాడు. సో ఫైనల్స్ లో నీకు ఆదర్శ్ మోర్ డిజర్వింగ్, సునంద అన్డిజర్వింగ్ గా అనిపించింది. సో జడ్జెస్ ఓటింగ్ ప్రాసెస్ ప్రకారం మాక్సిమం నెంబర్ ఆఫ్ ఓట్స్ 4 votes సునందాకి వచ్చాయి అవుట్ ఆఫ్ 5. సో యునానిమస్ గా అందరూ కూడా అనుకుంది ఒకటే, ఏంటి అంటే సునంద ఈజ్ నాట్ డిజర్వింగ్ ఫర్ ఫైనల్స్ అని. సో సారీ సునంద, రూల్స్ ప్రకారం యు ఆర్ ఎలిమినేటెడ్. వీళ్ళ గురించి శేఖర్ మాస్టర్. చాలా తక్కువ మెంబర్స్ అలా అంటే ఆర్టిస్ట్ గా వచ్చి ప్రొఫెషనల్ డాన్సర్ లాగా అవటం, అది సునందాకి లాస్ట్ ఎపిసోడ్ లో కూడా చెప్పాము. నువ్వు నిజంగా ఓడిపోయి వెళ్ళట్లేదు ఇక్కడ, ఓకేనా? మంచి టఫ్ ఫైట్ ఇచ్చే వెళ్తున్నాం. అంకిత వచ్చిన తర్వాత సునందలో చాలా చేంజ్ చూసాం. అంటే ఒక గర్ల్ అండ్ ఇంకో గర్ల్ కి సపోర్ట్ చేసి అండ్ అంత టఫ్ ఫైట్ ఇచ్చారు నువ్వు. డెఫినెట్లీ మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. ఆల్ ద వెరీ బెస్ట్.
థ్యాంక్ యూ శేఖర్ మాస్టర్. ప్రణీత గారు. సునంద చాలా చాలా మెమరబుల్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. సో డెఫినెట్లీ మీలో పొటెన్షియల్ అయితే ఉంది అండ్ యూ విల్ జస్ట్ గో హోమ్ విత్ లాట్ ఆఫ్ గ్రేట్ మెమరీస్ అండ్ ఐఎమ్ షూర్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. షూర్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా ఇద్దరు? డీలో అసలు వచ్చి నేను పర్ఫామ్ చేస్తాను అనే థాట్ నా లైఫ్ లో ఎప్పుడూ లేదు. అలాంటిది ఇక్కడ వరకు టాప్ 5 పొజిషన్ వరకు వచ్చి చేశానంటే మీరు ఇచ్చిన ఒక ఆపర్చునిటీని నేను ఈరోజు ప్రూవ్ చేసుకున్నందుకు. అండ్ థ్యాంక్ యూ నందు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శేఖర్ మాస్టర్, థ్యాంక్ యూ ప్రణీత మ్యామ్, అండ్ యా ఆది థ్యాంక్ యూ సో మచ్. ప్రతిసారి మనం ట్రోల్ అవుతున్నాం రీల్స్ లోని. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ. సో ఎస్ ఆడియన్స్ చూశారు కదా, ఈ వారం సునంద ఎలిమినేట్ అయింది అండ్ 4 కంటెస్టెంట్లు ఫైనల్స్ కి క్వాలిఫై అయ్యారు. ఐ రిక్వెస్ట్ all the 4 finalists of D Celebrity Special on the stage please. బిడ్డ ఇది నా అడ్డ, బిడ్డ ఇది నా అడ్డ, బిడ్డ ఇది నా అడ్డ. Now may I request all the 4 choreographers on stage please. చూశారుగా మన 4 ఫైనలిస్ట్ ఫైనల్స్ లో పర్ఫామ్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో వచ్చే బుధవారం 9:30కి మీరు రెడీగా ఉండండి. రేస్ టు ఫినాలేలో కలుసుకుందాం. అంటిల్ దెన్ యూ గైస్ టేక్ కేర్. గుడ్ నైట్.